హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. సో ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మీరంతా పండగ ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. మేము ఎట్లా జరుపుకుంటున్నాం అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో మీలో ఎంతమంది అయితే ఉపవాసం ఉన్నారో కామెంట్ చేయరు. నేనైతే లేను, వదిలేసి 4 సంవత్సరాలు అయిందనమాట. మళ్ళీ సోమవారం ఎప్పుడు వస్తుందో పడదామని చూస్తున్నా. అసలు శివరాత్రి రావట్లేదు. సో ఏం చేసాం, వచ్చినప్పుడు కంపల్సరీ మళ్ళీ పట్టుకుంటా అనమాట. ఎందుకంటే సోమవారం అనేది శివయ్యకు ప్రత్యేకత కదా. సో మళ్ళీ ఆ రోజు పట్టుకుంటేనే చాలా మంచిదని చెప్పిర్రనమాట. అందుకని సోమవారం కోసం వెయిట్ చేస్తున్నా. ఇక ముందుగా అయితే ఇంట్లో అయితే పూజలు అయితే చేసుకుంటాను అనమాట. చేసుకొని సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాం గుడికి అయితే. ఎందుకంటే ఇక పొద్దున్న అయితే కుదరదు అస్సలు. ఈరోజు మా బావ కూడా లేడు, డ్యూటీకి వెళ్ళిండు. సో ముందుగా అయితే దేవుని ఫోటోలన్నీ మంచిగా గడుకొని, ప్రమిదలకు బొట్లు ఎందుకు పెట్టినంటే బొట్లు పెట్టకుండా దీపం ఎప్పుడు వెలిగించరాదంట. అందుకని ప్రమిదలకు మాత్రం ముందుగా అవి తోమేసుకొని అట్లా దీపాలకు బొట్లు అయితే పెట్టేసిన అనమాట. మీలో ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని అయితే ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో ఈరోజు శివరాత్రి ప్రత్యేకత ఈ పువ్వులు అనమాట. శివరాత్రి రోజు ఏ పువ్వులు పెట్టకపోయినా పర్లేదు, కానీ ఈ పువ్వు మాత్రం కంపల్సరీ పెట్టాలంట. ఎందుకంటే ఈ పువ్వు అనేది శివయ్యకు చాలా ఇష్టం అంట. సో అందుకని ఈ పువ్వులు శివరాత్రి రోజు చాలా డిమాండ్ ఉంటుంది. మాకు కూడా చాలా కఠినమైన పరిస్థితుల్లో పువ్వు దొరికిందనమాట. ఎందుకంటే ఇది దొరకడమే కష్టం కాబట్టి. సో ఇంకా పూజ అయితే ఇంట్లో అంతా మంచిగా చేసేసుకొని ఇక ముందు ఇంట్లో కొబ్బరికాయ అయితే కొట్టేసిన తర్వాత ఇంకా వంట చేసుకొని పిల్లలకైతే తినిపించేసిన తర్వాత నేను కూడా తినేసి ఇంకా సాయంత్రం అయితే అందరం రెడీ అయినాము. నేను మా చిన్నోని మంచిగా రెడీ చేసిన ఈరోజు. వాడిని కూడా గుడికి తీసుకెళ్దామని. ఈలోపే మా బావ వచ్చిండు ఆ డ్యూటీ నుంచి. ఇంకా వాడు రానన్నాడు గుడికి. ఇంకా సర్లే అని నేను, మా పెద్దోడు, ఇక పక్కన పప్పి వాళ్ళు, కింద కార్తీక్ వాళ్ళు అందరం కలిసి అయితే బయలుదేరినాం. మేము 5 గంటలకు బయలుదేరుదాం అనుకున్నాము, కానీ గుడికి పోయేసరికి 7 అయిందన్నమాట. అట్లుంటుంది మాతోని. అందుకే ఫుల్ నవ్వు వచ్చింది ఇక్కడ. ఇంకా వెళ్ళేదారిలోనే పువ్వులు, పండ్లు, అట్లాగే కొబ్బరికాయలు అన్నీ తీసుకొని అయితే బయలుదేరినాము. అసలుకైతే పబ్లిక్ తగ్గుతారేమో 7 గంటలకు అనుకున్నాం, కాకపోతే అప్పుడే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో ఎంత పబ్లిక్లో ఉన్నా ఈరోజు శివయ్యని దర్శనం చేసుకోవాలని డిసైడ్ అయిపోయి ఇక పోయినాం అనమాట. శివయ్య టెంపుల్ ఎక్కడో లేదు, సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇంకా 2 టెంపుల్ దర్శనం చేసుకొని రావచ్చు అని అయితే. ఎప్పుడు గుడికి పొద్దున్న పూటే వస్తాం కాబట్టి నైట్ టైంలో ఎట్లుంటుంది అనేది తెలియదు. అయితే ఈరోజు శివరాత్రి కదా, నైట్ వచ్చినాము. అయితే గుడి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది, మొత్తం లైట్ల వెలుగులలో. ఇంకా లోపలికి ఎంట్రీ కాగానే ఆ రాగి చెట్టు కింద నాగమ్మ తల్లి విగ్రహాలు ఉంటాయి. సో అక్కడ ఆల్రెడీ అందరూ పూజలు చేస్తున్నారు. ఇంకా మేము కూడా పూజలు చేసేసినాము. చేసిన తర్వాత లోపల శివలింగం దగ్గర అభిషేకం అయితే చేపిస్తున్నారు. అంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు దగ్గర నుంచి వీడియో తీసుకోవడానికి లేదనమాట. కొంచెం మేము దర్శనం చేసుకొని వెనక్కి వచ్చినాక ఇంకా వీడియోలు అయితే తీసిన నేను కొంచెం. అక్కడ అమ్మవారి విగ్రహం కూడా అక్కడే ఉంది. ఇంకా మొత్తం అదంతా చేసుకొని తర్వాత పక్కకి వెళ్ళి అక్కడైతే కొబ్బరికాయలు కొట్టేసుకున్నాం అనమాట. చూసిరా ఎంత పబ్లిక్ ఉన్నారో, అసలు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడే ప్రసాదాలు పెడుతున్నారు అనమాట. కొంచెం ప్రసాదాలు తీసుకొని తినేసి ఇక గుళ్ళో ఎట్లా కొద్దిసేపు కూర్చోవాలి కాబట్టి ఇక అక్కడైతే కూర్చున్నాము. ఇక మీ అందరు కూడా ఏ గుళ్ళకి వెళ్ళిండ్రు అనేది కామెంట్ చేయండి. అయిపోయింది ఇంకా మేమైతే బయటికి వచ్చినాం. పప్పి వాళ్ళు అయితే తప్పిపోయారు. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండేసరికి మేము తొందరగా ముందుకు వచ్చేసినాం, వాళ్ళు వెనక్కి ఆగిపోయారు. ఇక బయట లైటింగ్ అంతా చాలా బాగుంది. ఇంకా అప్పుడే మా నాని కూడా ఫోన్ చేసిండు అనమాట, వస్తున్నా అని చెప్పేసిన. సో ఇక్కడ చూసిర్రా లైట్లు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ ఫోటో దిగుదామంటే ఆ లైట్ ఫోకస్కి రాలేదు ఫ్రెండ్స్, అందుకని దిగలేదు. సో ఇంకా అక్కడ నుంచి అయితే సాయిబాబా టెంపుల్కి అయితే పోయినాం. సో శివాలయంలో అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడ సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తాం.
ఇంకా సాయిబాబా టెంపుల్‌లో కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇగ ఇంటికైతే వచ్చేసినాం. సో, ఫైనల్‌గా అయితే మా శివరాత్రి వ్లాగ్ ఇది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. బాయ్.